మీ ఇద్దరిలాగానే మేము కూడా మరో కార్తిక్ అండ్ జైత్రి అవ్వగలననే నమ్మకం మీరిద్దరే ఇవ్వగలరు. అన్యోన్య దంపతులు. నన్ను వదిలేగా. ఐ విష్ కార్తిక్, ఐ విష్. ఇడిచిపెట్టయితే. ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నా. నేనే పోతా. ఇన్ని ఇయర్స్ అసలు ఎలా కలిసి ఉంటారంటే మీ అందరూ? మీరు అంకుల్, మా అమ్మ నాన్న, కార్తిక్ వాళ్ళ అమ్మ నాన్న. నేను ఒక ఫ్రెండ్ని తీసుకుని రావచ్చా? ఇలాగే 2 ఏళ్ల క్రితం బామ్మ బర్త్డేకి అల్లుడు గారిని తీసుకొచ్చావు. ఈసారి ఎవరిని తీసుకొస్తున్నావేంటి? వీళ్ళ ఇంట్లో ఎట్లయినా వస్తారు కదరా బామ్మ బర్త్డేకి. అప్పుడు చెప్పేసా డివోర్స్ కావాలని. వాళ్ళ మ్యారేజ్ సంగతి నువ్వు కన్విన్స్ చేసావనుకో, మనం విడిపోతున్నామని వాళ్ళకి నేను చెప్తాను. అదే వాళ్ళ మ్యారేజ్ సంగతి నేను కన్విన్స్ చేశాననుకో, మనం విడిపోతున్నామని వాళ్ళకి నువ్వు చెప్పాలి. డీల్? హైదరాబాద్ నుంచి ఎంత దూరం వచ్చినా ఇంకా రాదంటే. అదిగో వచ్చేసిందిరా. వాట్ హ్యాపెండ్? నేను ఎలా అని వాటర్ అవుతుందంటే ఇలా థమ్స్అప్ చూపిస్తావు నువ్వు. వాట్? వాట్ కాదు, వాటరు. ఓ సారీ సారీ. ఎక్కడానే మర్చిపోయాను. అమ్మయ్య, నిన్ను మా వాళ్ళే పరిచయం చేయాలని నేను ఇంత కంగారు పడిపోతుంటే నువ్వు ఎంత రిలాక్స్డ్గా ఉన్నావో. క్యూ నారా జోరా? కూల్ బేబీ, ఐ లవ్ యూ. నన్ను ఎలా కూల్ చేయాలో టెక్నిక్స్ అని పట్టేసా. దొంగ. అలాగే ఒక కిస్ కూడా. కిస్సా? పప్పి. పప్పి అడిగే టైంకి పీపీ అంటూ వచ్చేసారు. సరే, అంత గుర్తుంది కదా. అయ్యో, వాటర్ అవుతున్నాయా? తాగు. అచ్చా, నేను పని చేస్తే ఇది డిహైడ్రేట్ అయిపోతుంది ఏంటి? చూసుకో. ఊకొచ్చినా మామ, ఇంకెన్ని రోజులు గరం ఉంటున్నా మీద దాలాబలు వేసుకుందా. తమ్ముడు ఏం లేదన్నయ్య, రాత్రి ఎప్పుడో తిన్నాం కదా, ఇప్పుడు 11 అయింది. బాగా ఆకలిగా ఉంది. టిఫిన్లు కావాలన్నా? లోపల అన్ని సెట్ చేసి పెట్టాం. ఇడ్లీ, వడ, దోశ, మీరు ఏదంటే అది. అంటే ఏంటి, మా అన్నయ్య ఇడ్లీలు దోశలు తినేటట్టు కనపడుతున్నాడా? సారీ పిన్ని, మనుషులు తినే ఐటమ్లు చెప్పినా. ఏమన్నావు? నేనేమనలే. లేదన్నయ్య, ఏదో అన్నాడు. నాకేదో అన్నట్టు వినపడింది అన్నయ్య. బాబాయ్, అత్త, మీకేం తినాలనుంది? నాకు తెలంగాణ బ్రేక్ఫాస్ట్ కావాలి. అయితే మురుకులు దుంపి ఛాయలు వేసుకొని తింటే సూపర్ ఉంటది. ఒక్క ముక్క అర్థమైతే నీ మీదట్టు. అదే చిన్న మామ, జంతికాలు ఛాయలో దుంపేసుకొని తింటే అదిరిపోతది. తుంపి అంటే? అదే తుంపి. ఓ, విరిపియా? ఈ అమర్ వాళ్ళ అమ్మేంది ఫైర్ క్రాకర్ లెక్కుంది. నేను లవ్ ఎట్లా సెట్ చేస్తామో ఏమో. ఇంతకీ వీళ్ళెక్కడా? ఏమో. బామ్మ, రిసార్ట్ బాగుందా? ఫోటోలో కంటే చాలా బాగుంది. పద. దా. వావ్, ఎంత బాగుందిరా. అవును, మా ఆవిడ్ని తీసుకురాకపోవడం మంచిదైంది. అదేంట్రా? లేకపోతే తన బర్త్డేకి రిసార్ట్ తీసుకురామని పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరుకునేది. మీ వదిలేం తక్కువ, ఆమె కూడా అదే అడిగిద్ది. అడిగితే తప్పేంట్రా? అమ్మకు చేస్తున్నారు, అర్ధాంగులకు చేస్తే తప్పేంటి? అర్ధంగా? ఆవిడెవరు? అర్ధంగా అంటే భార్యరా? అది కూడా తెలియదా? చూడన్నయ్య వీడు. రే తమ్ముడు, రిసార్ట్ మొత్తం వస్తా చూసేద్దాం పద. ఒక్క నిమిషం. ఈ ప్లానింగ్ మొత్తం చేసిన నా ఫ్రెండ్ ని పరిచయం చేయాలి. తన పేరు క్యాతి.
క్యాతే అదేం పేరే? కత్తి కాదు బామ్మ, క్యాతి. ఆ? క్యాతి. ఉమ్, ఆ అమ్మాయి ఏంది 10 అడుగులు 10 నిమిషాలు వేసేలాగుంది. ఆ, క్యాతి తుమ్ కొంచెం త్వరగా రావనా? ఆవు. క్యాతి ఇంత ఓవర్ యాక్షన్ నై చేయనా? నమస్కారం మామ. మామానా? ఎవరికి మామా? మామ కాదు క్యాతి, బామ్మ. ఓ సారీ సారీ బామ్మ. Bless me, uncle. అంకులా ఎవరి అమ్మాయి? అత్తయ్య బ్లెస్ మీ అత్త, బ్లెస్ మీ అత్త. ఈ అమ్మాయి అంట్రా నన్నత్త అంటుంది. అదే కదా. హలో అంకుల్. వద్దమ్మా వద్దు వద్దు ఆ, ఎవరయ్యింది పిల్ల? ఈ పార్టీ మొత్తం ప్లాన్ చేసింది తనే. ఓ అయ్యా మస్తు ఫేమస్ ఈమె. హైదరాబాద్ లో పొలిటీషియన్లకి హీరోలకి ఈమెనే పార్టీ ప్లానింగ్ చేస్తుంది. అవునా ఇంతకే మనోళ్ళేనా? పేరు కంటే ముందు క్యాస్ట్ అడిగినా చూడు బామ్మ. అబ్బా ఆదర్శ బామ్మ మీరు. నార్త్ ఇండియన్ బామ్మ. అదెక్కడే? పైన బామ్మ. ఆ, పైన అంటే ఆ పైన కాదు బామ్మ, దేశంలో పైన, లక్నో ఆ పిల్లది. అదెక్కడే? ఇప్పుడు నీకు జోగ్రఫీ మొత్తం చెప్పాలా? ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసావమ్మా. థ్యాంక్స్ అత్త, బ్లెస్ మీ అత్త. ఈ పిల్ల ఏంటి రాస్తవాన కాలం మీద పడుతుంది? నార్త్లో పుట్టే తెలుగు బాగానే మాట్లాడుతున్నావు. నా బొంగొచ్చు, ఆమెకు థ్యాంక్స్ తప్ప ఇంకేం రాదు. మీరేం చెప్పినా ఆమె థ్యాంక్స్ అనే చెప్తుంది. అబ్బా చాలా మంచి అమ్మాయి అత్త. ఓ అమ్మాయి చాలా లక్షణంగా ఉంది. కదా మా నంబర్కి మస్తు జోడి అవుతుంది. నీకేంట్రా రాజమండ్రికి రారాజువి, అక్కడ నీ రాని వెయిటింగ్. ముసలిదాని బర్త్డే అవగానే నెక్స్ట్ నీ నిశ్చితార్థమే. ఈ! ఏం సీన్ తేడాగుంది? ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు? నా ఫ్రెండ్ బావా. ఈ పార్టీ ప్లానింగ్ మొత్తం తనే చేసింది. ఆమె ఏమైనా తాజ్ మహల్ బుక్ చేసిందా? జస్ట్ రిసార్ట్ బుక్ చేసింది. ప్రతిసారి ఈ ప్లానింగ్ అంతా ఆవిడే చేసింది, ఈ ప్లానింగ్ అంతా ఆవిడే చేసింది అంటారు. అసలు ఏమైంది? చూడు బాబు, ఆల్రెడీ వేరే క్యాస్ట్ వాడివి మా ఫ్యామిలీకి వచ్చావు. ఇప్పుడు వేరే మతం వేరే కులం వాళ్ళతో అడ్డమైన లింకులు పెట్టకు. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. కులమే బలమని స్ట్రాంగ్ గా నాకంటే ఎక్కువ నమ్ముతాడు. ఏరా ఇదేంటి సీన్లు మెస్ చేస్తుంది? కులమే బలం అంటే పిల్ల మంచిగా ఉందని అంటే అట్లా అన్నా అంతే. మజాక్ చేసిన చిన్న మామ. అవన్నీ మీ దగ్గర మజాకేమో, మా దగ్గర కాదు. పదరాలుడు పదమాయ కత్తిలాగా ఉన్నాం. జోకు మామ. ఇంకోసారి ఇలాంటి జోకులు వేయగలడు. మీ హాస్యానికి మా హాస్యానికి చాలా తేడా ఉంది. సారీ. అందరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, టిఫిన్ చేద్దాం. ఛీ తూ, ఇంత అవలాను ఉన్నాయమరా. ప్లాన్ అంతా ఆమ్ చేసి పడేసినావు. ఛీ. ఇప్పుడు జేత్రి వస్తే పొట్టు పొట్టు కొడుతుంది. ఫస్ట్ ఎయిడ్కి వెళ్ళిపోవాలి. రేయ్ హేయ్ కొట్టగట్లా. బా ఏంది జేత్రి, మొగుడని కూడా చూడకుండా పొట్టు పొట్టు కొడతావు. ఐ హ్యాడ్ అ ప్లాన్ ఇన్ మైండ్. అంతా సెట్ చేసి ఉంచుతాం అనుకునే లోపల వచ్చి ఒక్క లైన్ తో మొత్తం అంతా గుడిపినాం. ఏయ్ బూతులు మాట్లాడుతున్నావేంది? నీ వల్లే. అయినా మజాక్ అని చెప్పినా కూడా మీ బాబాయ్ ఏంది గుస్స అవుతాడు సంఖ్య అని లెక్క. కార్తిక్ స్టాప్. యూ రూయిన్డ్ ఎవ్రీథింగ్. మా ఫ్యామిలీ గురించి తెలుసు కూడా ఎందుకు అలా అన్నావు? నిజం చెప్పు, క్యాతి బావ పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదు కదా? అబ్బా కరెక్టే. నేను లవ్ మ్యారేజ్ చేసుకుని ఆగమైనా కదా. మీ బావ నేను చేసిన తప్పు చేయొద్దనే బచాయిస్తున్నా. అందుకే ఇదంతా చేస్తున్నా. మా బావ నీలా గాదులే. ఆ? అంటే ఏంది ఇప్పుడు? అంటే ఇప్పుడు మనం ఇద్దరం నా వల్ల విడిపోతున్నామా? మళ్ళీ మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తీసుకొస్తావు కార్తిక్? నువ్వు రీజన్ చెప్పు చేస్తే నేను మళ్ళీ అడగా. అసలు ఎందుకు విడిపోతున్నాం మనం? నీ వల్ల విడిపోతున్నామా, నా వల్ల విడిపోతున్నామా? అసలు రీజన్ ఎవరు? బామ్మ బామ్మ అది బామ్మ మీరేం చేస్తున్నారు ఇక్కడ? జేత్రి మనం బామ్మని డిస్టర్బ్ చేయొద్దు. బయటకు పోదాంపా. వినేసిందంటావా? మీ బామ్మకు పక్కన నిల్చొని మాట్లాడితేనే వినిపించదు జేత్రి.
ఇదంతా ఆపు, ఆకలైతుంది, తిందాంపా ఫస్ట్ పోయి. యు రూయినింగ్ ఎవ్రీథింగ్ కార్తిక్. హా? ఏంది మా అమ్మ ఏమో చూస్తున్నావు? ఇవన్నీ మా దగ్గర కూడా దొరుకుతాయి. స్పెషల్ ఏం చేయించలేదా? మామ, నువ్వు ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చినావు, ఏదో టర్కీ వచ్చినట్టు స్పెషల్ అడుగుతున్నావేంది? చిన్న హెచ్చుడు కాదు. హెచ్డి హెచ్డి అంటే ఏంది? ఆ? టమాటా పచ్చడి. జైత్రి, మీ బామ్మ ఏంది అట్లా ముఖం పెట్టుకొని కూర్చుంది? మరి వినేసిందేమో. పొంగోడేం లేదు, ఇంటిప్పటికి రచ్చేయకపోతుండేనా? అంతే అంటావా? సరే గాని పోయి బామ్మ నడుచుకోపో, ఆమె ఏం తింటలేదు, ఎందుకో అడుగు. బామ్మ దినాలు ఎందుకు ఎత్తలేదు? దినాలా? ఎవరు దినాలు? ఏంటి ఇంకా తినట్లేదా అని అడుగుతుంది. అదే కదా, పిండ పెట్టలేదా దినాలెట్టలేదా అంటదేంట్రా? పాపం తెలుగు రాదు కదమ్మా. ఏంటి అమ్మాయికి సపోర్టింగా? చెక్కిస్తానేమనుకుంటున్నావు? ఏమైందమ్మా, ఎందుకు తినట్లేదు? నాకు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కావాలరా. సో కులాడి స్వప్న సుందర్ బామ్మ నువ్వు, నీకు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కావాలి అంతేగా? 2 minutes టైం ఇయ్యి, నేను చేసుకొని వస్తా. అల్లుడికి వంటొచ్చా? బొంగొచ్చు. జైత్రి, సారీ. ఇంగో బామ్మ నీ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. ఒక ఆమ్లెట్, టమాటాలు, బ్రెడ్, ఆకులు, ఇదంతా బ్రేక్ఫాస్టా? ఇది నార్మల్ ఆమ్లెట్ కాదు మామ, తిరగమల్లి లేకుండా ఒకటే సైడ్ కాలుస్తారు. ఆ? నల్లమల తెలుసు, శబరిమల తెలుసు, ఈ తిరగమల ఏంది? బామ్మ ఇంగ్లీష్ సినిమాలు బాగా చూస్తున్నట్టుంది, లాగించేస్తుంది. జాగ్రత్త, గొంతులో అడ్డుపడిపోగలదు. అవును బామ్మ, బ్రేక్ఫాస్ట్ ఎట్లుంది? ఆ మాత్రం ఆమ్లెట్ వేయడం మాకు కూడా వచ్చు. జైత్రి, బామ్మ ఏమనకుండా నేను తెచ్చిన బ్రేక్ఫాస్ట్ తింటుందంటే నా మీద గరం లేనట్టే. అంటే మనం మాట్లాడుకుంది వినలేదు. అస్సలేం లేదు. అమ్మయ్యా. హైఫై. జైత్రి, హైఫై లేదనుకో బామ్మ మననే వస్తుంది, డౌట్ వస్తుంది. అదే చేత్తో తినిపి. ఎచ్చల్. బామ్మ మనకయ్యే చూస్తుంది, తినిపిలేదనుకో డౌట్ వస్తుంది. జైత్రి, నవ్వు కూడా తినిపి. బామ్మ మన దిక్కయ్య వస్తుంది, మళ్ళా డౌట్ వస్తుంది. ప్లాన్ సక్సెస్. మనం ఎంత బాగా మేనేజ్ చేసినాం జైత్రి. మన మధ్యలో గొడవలు అవుతున్నాయి అంటే మనకే డౌట్ వచ్చేంత మంచి యాక్ట్ చేసినాం తెలుసా? చుట్టూ ఎవరున్నారో చూసుకుని మాట్లాడవా? బామ్మ వాష్రూమ్ ఉంటే నాకెట్లా తెలుస్తుంది? లూజ్ మోషన్స్ అవుతున్నాయి ఏంది? ఏమన్నావు బాబు? ఏం లేదు బామ్మ, మీరు సుస్తైనరా అని డౌట్. అంటే సుస్త అంటే ఒంట్లో బాలేదా? నాకు బాగానే ఉంది, మీ ఇద్దరికేమైంది? మాకేమైంది? మేం బానే ఉన్నామే. అవునవును, ఇందాకే చూసా, ఒకరికొకరు తినిపించుకుంటున్నారు కదా. అన్నట్టు భలే యాక్టింగ్ చేస్తున్నారా. యాక్టింగ్? ఇంతకీ ఎప్పుడు విడిపోతున్నారు? మాట్లాడరేంట్రా? వెరైటీస్ గురించి మాకు చెప్తున్నావు నువ్వు? ద ఫేమస్ ముసలి బిర్యానీ ఉందారా? ముసలి బిర్యానీ అండి. ముసలి బిర్యానీ లేనప్పుడు ఎందుకురా ఇంత పొగరకపోవడం? అన్న ప్లీజ్ అన్న, గొడవ వద్దన్నా. గొడవ పడుతున్నావా? మేమెందుకురా గొడవ పడతాం? మేమెందుకురా గొడవ పడతాం? మేం బెస్ట్ ఫ్రెండ్స్ రా. రే రవి, సైలెంట్ గా పెట్టిన తినేసి వెళ్ళిపోవచ్చు కదరా.